వెల్కమ్ బ్యాక్. ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవాల సందర్భంగా ఇవాళ హెచ్ఎండిఏ గ్రౌండ్ లో పోలీసు శాఖ వివిధ విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ని ఏర్పాటు చేసింది. ఐటీ విభాగానికి సంబంధించి ప్రత్యేక స్టాల్ ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ద్వారా ఐటీ సైబర్ క్రైమ్ పనితీరును పోలీసులు వివరించారు. డైల్ 100 నుంచి మొదలుకుంటే సైబర్ క్రైమ్ విభాగంలో వినియోగించే అధునాతన యంత్రాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసినటువంటి మరో స్టాల్ వద్ద ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్ సిటీ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్కి సంబంధించిన ఐటీ విభాగం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా రోజు వర్క్ చేస్తారు వాటన్నిటికి సంబంధించి స్టాల్లో ఇక్కడికి వచ్చే విద్యార్థులకి సందర్శకులకి అందరికీ కూడా వివరిస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన డిఎస్పీ వంశీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మీ దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉంది ఇప్పుడు తెలంగాణ పోలీస్ దగ్గర? ఐటీ విభాగం దర్యాప్తులో కావచ్చు, ఇన్వెస్టిగేషన్లో ఎట్లాంటి ఉపయోగాలు? మాకు ఇక్కడ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ PCS, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అండ్ టెక్నికల్ సర్వీసెస్. We maintain all the application and the data center also. We give services for e-challan. We are looking for e-challan and citizen feedback center also we have, and dial 100, and these are the facilities we are providing. And further, if you need any answers from us, you just put in the questions. We will give you the answers to you. Our technical person is also available with me. Just you can have a question. చెప్పండి, ఇప్పుడున్న మన దగ్గర ఉన్న టెక్నాలజీ కమ్యూనికేషన్ బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. వచ్చిన సైబర్ క్రైమ్ కావచ్చు, ఇప్పుడు టెక్నికల్గా ఐటీ వింగ్ ఎలాంటి పని చేస్తారు సార్? మా దగ్గర డైల్ 100 ఫస్ట్ సార్, ఎవరైతే కంప్లైంట్స్ అంటే సిటిజన్స్ మనకు కాల్ చేస్తారో ఇమీడియట్లీ మనము వితిన్ స్టేట్లో వితిన్ 5 minutesలో మనము రీచ్ అవుతున్నాము. సో వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళకు మనము పెట్రో గారికి వాళ్ళకి ట్యాబ్లోకి డైల్ 100 లొకేషన్ పంపించేసి సిటిజన్స్ వారికి అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ చేసేసి క్లోజ్ చేస్తారు సార్. అలాగే మేము సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాము. మన డైల్ 100 కాల్స్ ఎలా అటెండ్ అయ్యారు అని చెప్పేసి థర్డ్ పార్టీ సిటిజన్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మన TS Cop మొబైల్ యాప్ ద్వారా కూడా మనము పబ్లిక్ ఈజీగా రీచ్ అయ్యి ఇక్కడ మనం సర్వీస్ ఇస్తున్నాము. అలాగే మనకు సిటిజన్ పోర్టల్ ఉంది, తెలంగాణ స్టేట్ పోలీస్ వెబ్సైట్లో సిటిజన్ పోర్టల్. సో దాని ద్వారా ఏంటంటే పబ్లిక్కి మన సిటీ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అంటే పోలీస్ స్టేషన్కి రాకుండా సిటిజన్స్ ఆన్లైన్లోనే కంప్లైంట్ ఇచ్చేటట్టు మనము వాళ్ళకి సర్వీస్ ఇచ్చాము. అలాగే వాళ్ళు ఇచ్చిన పిటిషన్ స్టేటస్ కూడా వాళ్ళు చెక్ చేసుకోవడానికి మనము ఫెసిలిటీ ఇచ్చాము. అలాగే మనకి మిస్సింగ్ పర్సన్స్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళని కూడా మనము చెక్ చేసుకునే సర్వీస్ ఇచ్చాము. సో ఇది అలాగే వాళ్ళకి ఎఫ్ఐఆర్, ఒకవేళ ఆ పిటిషన్ ఇచ్చిన కంప్లైంట్ ఏదైనా ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఆ ఎఫ్ఐఆర్ని డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనము చేశాం. ఇవి వచ్చేసి మనము ఒక పర్సన్ వచ్చేసి ఈ ప్రెస్ చేసి మాట్లాడితే మన రిమైనింగ్ ఆ ఛానల్లో ఉన్న అందరికీ ఎట్ ఏ టైం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం మనం మెయిన్గా ఇవి యూజ్ చేస్తాం. ఈవెన్ L&O వాళ్ళకైనా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు, ట్రాఫిక్ వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఆ వెహికల్ ఇంకో ట్రాఫిక్ సిగ్నల్కి వెళ్ళే గ్యాప్లో మనం ఈ కమ్యూనికేషన్ యూజ్ చేసి వాళ్ళకి అలర్ట్ చేయొచ్చు. అలర్ట్ చేసినప్పుడు ఆ వెహికల్ అనేది మనం పట్టుకోవడానికి ఛాన్సెస్. యాక్చువల్గా ఇది ఏంటంటే ఫారెస్ట్ ఏరియాలో మనకి ఎక్కడైతే సిగ్నల్ లేదో అటువంటి ప్లేసెస్లో ఈ శాట్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తాము. ఈ HF కమ్యూనికేషన్ కూడా మనకి ఎటువంటి కమ్యూనికేషన్ లేని దగ్గర మనకు సెల్ ఫోన్ కమ్యూనికేషన్ అవన్నీ ఉండదు కదా, అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అనమాట HF కమ్యూనికేషన్. అయితే పోలీస్ శాఖలో చాలా కీలకమైన సెట్ ఇది. UHF అనేది మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు అంటే కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా ఒకేసారి కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈ సెట్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేదంటే ఏదైనా క్రైమ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే స్పాట్లో ఉన్నవారు పై అధికారులకి ఫోన్ల ద్వారా కాకుండా ఈ సెట్ల ద్వారా పూర్తిగా ఎప్పటికప్పుడు సమాచారం అందించి ఇటు VIP మూవ్మెంట్కి సంబంధించి కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ కమ్యూనికేషన్ సంబంధించి చాలా కీలక పాత్ర ఉంటుంది. ఈ స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖలకు సంబంధించిన వివిధ స్టాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ కమ్యూనికేషన్కి సంబంధించి ఐటీ వింగ్ స్టాల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టి వాటన్నిటికి సంబంధించి పూర్తిగా వచ్చే సందర్శకులతో పాటు స్కూల్ పిల్లలు కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. పోలీస్ శాఖ ఎట్లాంటి టెక్నాలజీ ఉపయోగపడుతుంది, వారు చేసే సేవలు కావచ్చు, వారికి సంబంధించిన పూర్తి కమ్యూనికేషన్కి సంబంధించి ఎక్విప్మెంట్ గురించి వివరిస్తున్నారు. ఈ రోజంతా కూడా ఈ స్టాల్స్ ఉంటాయి, రేపు కూడా ఉండే అవకాశం కనబడుతుంది. కెమెరామెన్ వినోద్తో సురేష్, బిగ్ టీవీ.